అందరికీ నమస్కారం. ఇవాల్టి మన కథ అక్షయ పాత్ర. చెన్నాపురం సంస్థానం, ఆ చుట్టుపక్కల 30 గ్రామాలకు ఈశ్వరవర్మే సర్కారు. ఆయన పిలిస్తే గాలి ఆగాలి, ఆయన కోరినట్టే అన్నీ జరగాలి. అది ఆయన అహంకారం. ఈశ్వరవర్మ మనస్తత్వం చాలా వింతైంది. అందరూ పేదరికంలోనే ఉండాలి, తన కాళ్ల దగ్గరే పడుండాలి, తను ఏడాదికి ఒక్కసారి పెట్టే ఆ ముష్టి దానం కోసం నోరు తెరిచి ఎదురు చూడాలి. అప్పుడే ఆయనకి తృప్తి. ఆయన దృష్టిలో మనుషులంటే కేవలం పన్నులు కట్టే యంత్రాలు. ఎవరైనా కష్టాల్లో ఉంటే జాలి చూపటం ఆయన నిఘంటువులోనే లేదు. ఎవరైనా ఎదిగితే ఓర్చుకోలేడు. తన దానంతోనే అందరూ బ్రతుకుతున్నారనే భ్రమలో ఉంటాడు. ఎరా ధర్మయ్య, ఆ గొలుసిటివ్వు. పన్ను కట్టడానికి చేతకాదు గాని మెడలో బంగారం ఎందుకురా నీకు? ఈశ్వరవర్మ రాజ్యంలో ఉండాలంటే నా పద్ధతిలోనే ఉండాలి. నేనిచ్చే దానంతో కడుపు నింపుకోవాలి. ఆ గొలుసిలా ఇవ్వు. బాబు, ఏదో బుద్ధి తక్కువ ఇదేసుకొచ్చానయ్యా. ఇది మా తాత ముత్తాతల నుంచి ప్రత్యేకంగా పూజలు చేసేటప్పుడు వేసుకునే గొలుసు బాబు. ఇది వదులుకుంటే మాకు అరిష్టం. ఈ ఒక్కసారికి దయ చూపించండి అయ్యా. ఇంకా అరిష్టానికి నీ దగ్గరే ఉందిరా. ఇప్పటికే మింగటానికి గింజలేదు. ఇప్పుడు నీ కొత్తగా వచ్చే అరిష్టమేమీ లేదు గాని, అయినా ఏడాదికోసారి నీ అరిష్టాన్ని కడిగే అదృష్టాన్నిరా నేను. నా మాట విని ఆ గొలుసిచ్చేసిపో అంటూ అతని మనుషుల చేత ఆ బంగారు గొలుసుని బలవంతంగా తీయించి పంపాడు. ఇంతలో అక్కడికి సోమయ్య వచ్చాడు. ఈ సోమయ్య ఒకప్పుడు ఈ దివానంలోనే వంటలు చేసి అందరి మెప్పు పొందిన వంటవాడు. ఇప్పుడు వయసు పైబడి పనులు చేయలేక పేదరికంలో మగ్గుతున్నాడు. సోమయ్యకి ఆత్మాభిమానం ఎక్కువ. అందుకే ఎప్పుడు దివానం గడపెక్కి సహాయం అడగలేదు. కాని ఈరోజు పన్ను కట్టలేక తప్పనిసరి పరిస్థితుల్లో వచ్చాడు. ఓయ్ సోమయ్య, ఏంటలా చూస్తున్నావు? నీ వంటల రుచి దివానం ఎప్పుడో మర్చిపోయింది. పన్ను కట్టడానికి చిల్లి గవ్వ కూడా లేనట్టుంది. ఏం చేస్తాం? నీలాంటి మంచి వాళ్ళకి రోజులు కాదురా. సరే, ఈ నెల నీ పన్ను కట్టలేకపోతే ఏం కడతావు? ఓ పంజే, నీ కూతురు మల్లికని దివానంలో అంట్లు దోవడానికి పంపించు. నాకు కట్టాల్సిన పన్ను కింద ఆమె కష్టాన్ని జమ చేసుకుంటాను. అయ్యగారు, మావి ఆకలి తీర్చే చేతులు గాని ఆత్మాభిమానాన్ని అమ్ముకునే మనసు మాది కాదు బాబు. నా కూతురు మీ దివానం గడప దొక్కదు. నా ప్రాణం పోయినా సరే నా కూతుర్ని బానిసగా పంపను. మేం తిండి లేకపోయినా బతుకుతాం గాని తలోంచి బతకలేమయ్యా. ఎంత ధైర్యంరా నీకు? నా ముఖం ముందే ఎదురు మాట్లాడతావా? రేపటికల్లా నువ్వు పన్ను గట్టాలి, లేదంటే నీ ఇల్లు నాశనం చేస్తాను. నీ ఇంటినే వేలం వేసి నా పన్ను వసూలు చేసుకుంటాను. అప్పుడు నీ ఆత్మాభిమానం నీకు ఏం గంజిపోస్తుందో చూస్తాను అని కోపంతో జమీందారు లేచి వెళ్ళిపోయాడు. సోమయ్య గుండె నిండా భారంతో ఇంటికి చేరుకున్నాడు. ఇంట్లో భార్య పార్వతమ్మ జ్వరంతో మూలుగుతోంది. కూతురు మల్లిక తండ్రి కోసం ఆకలి కడుపుతో ఎదురుచూస్తుంది. ఏమైంది నాన్న? ఆ జమీందారు మళ్ళీ ఏమన్నారు? మనల్ని పేదరికంలో ఉంచి పీడించటమే ఆ ఈశ్వరవర్మకి ఆనందం తల్లి. కాని నీ తండ్రి బతుకున్నంతకాలం నిన్న దివానం బానిసగా పంపడు. దేవుడేదో ఒక దారి చూపించకపోడు తల్లి. అదే రాత్రి సోమయ్య ఆకలి బాధ తట్టుకోలేక నీళ్లు తాగుదామని వంటగదిలోకి వెళ్తాడు. కాని నీళ్లు కుండలో నీళ్లు లేకపోవటంతో పెరట్లో ఉన్న పాత బావిలో నీళ్లు తోడుతూ ఉంటే ఒక పాత పాత్ర పైకొచ్చింది. అది వెలుగులు చిమ్ముతూ ఉంది. పైన చంద్రుని వెన్నెల కంటే ఆ పాత్ర వెలుగే బావిని నింపేసింది. అదే అక్షయ పాత్రని అతనికి తెలీదు పాపం. ఏంటిది? మట్టి పాత్రలో నుంచి ఎంత వెలుగొస్తుంది అని ఆ పాత్రని తీసుకుని ఇంట్లోకి వెళ్ళి తన కూతురిని భార్యని పిలిచి చూపించాడు. నాన్నా, ఈ గిన్నె చూస్తే విలువైందిలా ఉంది, కానీ మట్టి గిన్నె. దీన్నమ్మినా మన ఒక పూట తినే భోజనం వస్తుందా చెప్పు? వెళ్ళి ఎక్కడ దొరికిందో అక్కడే పడేసిరా. అలా అన్నదో లేదో ఆ అక్షయ పాత్ర నుండి పంచభక్ష పరమాన్నాలు బయటకొచ్చి వాళ్ల కళ్ల ముందే ఆ గది మొత్తం తినుబండారాలతో నిండిపోయింది.
సోమయ్య కుటుంబం మొత్తం ఆశ్చర్యపోయింది. అది దైవ సంకల్పమని అర్థం చేసుకున్నారు వాళ్ళు. తమ కష్టం చూడలేక ఆ దేవుడే తమకి ప్రసాదించిన వరమనుకుని ఆ భోజనాన్ని కడుపారా తిన్నారు. ఏవయ్యా, చాలా కాలం తర్వాత మనమింత గొప్ప భోజనం చేశాం. ఈ గిన్నెదో అక్షయ పాత్రలా ఉంది. ఇది బయటుంటే మనిషి బుద్ధులు పెడదవబట్టిన పడతాయి. కాని దీన్ని ఆ బావిలోనే పడేసిరా. ఈ పూటకి ఓపిక కూడా తెచ్చుకున్నాం కదా, ఇంక రేపటి నుండి మనం రెక్కల కష్టంతో బ్రతికి దారి చూద్దాం. అమ్మా, నువ్వాగవే నాన్న, ఈ పాత్రని మన దగ్గరే ఉంచుకుందాం. ఆ జమీందారు వల్ల, ఆయన వేసే పన్నుల వల్ల మన ఊళ్ళో చాలా మందికి కడుపారా తిండి కూడా తినట్లేదు. కనీసం ఈ అక్షయ పాత్రతో వాళ్ల కడుపులైనా నింపొచ్చు కదా అని కూతురిచ్చిన సలహాతో సోమయ్య ప్రతిరోజు అర్ధరాత్రి పూట ఊర్లో ఆకలితో అలమటిస్తున్న వాళ్ల ఇళ్ల దగ్గరికి వెళ్లి ఎవరికీ తెలియకుండా రహస్యంగా పొట్లాల్లో భోజనం పెట్టి రావడం మొదలుపెట్టాడు. దానితో మెల్లిగా ఊర్లో ఒక వార్త పాకింది. సోమయ్య దగ్గర ఏదో మహిముంది, ఆయన పెట్టే అన్నం అమృతంలో ఉంటోంది అని జనం చెప్పుకోవడం మొదలుపెట్టారు. ఇక మరోవైపు జమీందారు ఈశ్వరవర్మ దివాణానికి దానాల కోసం వెళ్లే జనం సంఖ్య కూడా తగ్గిపోయింది. ప్రజలు పన్నులు కట్టడానికి వెనుకాడుతున్నారు, కానీ సోమయ్య పెట్టే భోజనం తిని ధైర్యంగా ఉంటున్నారు. ఇది ఈశ్వరవర్మ అహాన్ని దెబ్బతీసింది. ఏంటి, ఆ బికారి సోమయ్య ఊళ్ళో అందరికీ అన్నం పెడుతున్నాడా? పన్ను కట్టడానికి పైసా లేదన్న వాడికి ఊరందరికీ వడ్డించేంత డబ్బెక్కడిది? వాడు నా పన్నుల వ్యవస్థని నాశనం చేస్తున్నాడా? దీని వెనుక ఏదో మాయుంది, అదేంటో నాకు తెలియాలి అని ఈశ్వరవర్మ సోమయ్య ఇంటికి వెళ్ళాడు. సోమయ్య అప్పుడు ఒక పేదరాలికి అన్నం వడ్డిస్తున్నాడు. ఆ దృశ్యం చూసి వర్మకి ఒళ్ళు మండింది. సోమయ్య, ఆపు నీ నాటకం. పన్ను కట్టమంటే దేవులాడతావు, ఇక్కడేమో ఊరందరికీ విందులు చేస్తున్నావు. అంటే నువ్వు నా పన్ను ఎగ్గొట్టి నా ఖజానాకి చేరాల్సిన ధనాన్ని ఇలా ఖర్చు చేస్తున్నావన్నమాట. ఈ పాత్ర ఎక్కడిది? ఎక్కడి నుంచి దొంగిలించావు? లేదయ్యగారు, ఇది ధనం కాదు, దైవం ఇచ్చిన ప్రసాదం. ఆకలి తీర్చటం పాపం అనుకుంటే నేనేం చేయలేను బాబు. దేవుడు మీకు అధికారాన్నిచ్చాడు, నాకీ పాత్రనిచ్చాడు. ఇది ఎవరిని బాధపెట్టదు, కేవలం ఆకలిని మాత్రమే తీరుస్తుంది. దైవమా? అయితే రేపు నా దివాణంలో దానాల పండుగ. ఆ పండక్కి ఊరందరికీ నువ్వే వంట చెయ్యాలి. కాని ఒక్క షరతు, నువ్వు ఏ దినుసులు తీసుకురాకూడదు. కేవలం ఈ ఖాళీ పాత్రతోనే రావాలి. అందులో నుండే 1000 మందికి వడ్డించాలి. ఒకవేళ అది నిండకపోతే ఆ పాత్రతో సహా నీ కూతురు మల్లికను నా దివాణానికి అప్పగించి నువ్వు ఊరు విడిచి వెళ్ళిపోవాలి. వద్దు నాన్న, ఈ పందెం వద్దు. ఆయన మనల్ని ఓడించడానికి ఏదైనా చేస్తాడు. ఆయనకి నీ మీద కోపం ఉంది నాన్న, నన్ను బలి చేయాలని చూస్తున్నారు. లేదు తల్లి, ఆకలి తీర్చే తల్లి మీద నాకు నమ్మకం ఉంది. ఎక్కడైతే స్వచ్ఛమైన ఆకలి ఉంటుందో అక్కడ ఆ తల్లి కరుణ ఉంటుంది. సరేనయ్యా, మీ సవాలికి నేను సిద్ధమే. రేపు మీ దివాణంలోని ఈ అక్షయ పాత్ర మహిమేంటో మీరే చూస్తారు. హాయ్ వ్యూయర్స్, మా ఛానల్ని మీరు ఎంతగానో ప్రోత్సహిస్తున్నారు, అందుకు ధన్యవాదాలు. కానీ ఇంకా చాలామంది మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా, మా స్టోరీస్కి లైక్ కొట్టకుండా, కామెంట్ చేయకుండా వెళ్ళిపోతున్నారు. మీరలా చేస్తే మా ఈ ప్రయత్నం ఎక్కువ మందికి చేరదు. అందుకే స్టోరీ చూస్తున్నప్పుడే లైక్ నొక్కండి. స్టోరీ అయ్యాక కామెంట్ చేయండి. మా స్టోరీ మీకు నచ్చితే మీ ఆప్తులకి షేర్ చేయండి. ఆర్ఎల్ఆర్ మోరల్ స్టోరీస్లో మీరు చక్కటి నీతి కథల్ని చూడొచ్చు. మీ ప్రోత్సాహం ఉంటే మేము మరిన్ని మంచి కథలు చేస్తాం, మిమ్మల్ని అలరిస్తాం. అలా మరుసటి రోజు దివాణం ముందు ఊరంతా చేరింది. ఈశ్వరవర్మ గర్వంగా కుర్చీ మీద కూర్చున్నాడు. సోమయ్య కేవలం ఆ మట్టి పాత్రను పట్టుకుని దివాణం మధ్యలో నిలబడ్డాడు. ఊరి జనమంతా ఊపిరి బిగబట్టి చూస్తున్నారు. ఏది సోమయ్య, మొదలుపెట్టు. నీ అక్షయ పాత్ర ఏం మాయ చేస్తుందో చూస్తాను. ఈ ఊరి జనం ఆకలి ముందు నీ పాత్ర ఓడిపోవాలి. నీ కూతురు నా బానిసవుతుంది, గుర్తుంచుకో. సోమయ్య కళ్ళు మూసుకుని మనస్ఫూర్తిగా ప్రార్థించాడు. ఒక్కసారిగా ఆ పాత్రలో నుండి ఆవిర్లు కక్కుతూ వేడివేడి భోజనం బయటికి రావడం మొదలయింది.
ఊరి జనమందరూ ఆశ్చర్యపోయారు. సోమయ్య ఒక్కొక్కరికి వడ్డిస్తున్నాడు. పాత్రలోని అన్నం ఏమాత్రం తగ్గట్లేదు. ఎంతమంది ఉంటే అంతమంది కడుపు నిండా తిన్నారు. జమీందారు ఈశ్వరవర్మకి కుళ్ళుతో కళ్ళు ఎర్రబడ్డాయి. జనం ఆకలి తీరుతున్న కొద్దీ ఆయన అధికారం కరిగిపోతున్నట్టుగా అనిపించింది. ఇంకాపు, ఇకపై ఈ పాత్ర నా దగ్గర ఉంటే ప్రపంచాన్ని నా పాదాల దగ్గరుంచుకుంటాను. నేను తిండి పెట్టకపోతే జనం చచ్చిపోయేలా చేస్తాను. బంగారాన్ని కూడా పుట్టించి నా ఖజానా నింపుకుంటాను అని వెంటనే ఈశ్వరవర్మ కూర్చున్నవాడు లేచి వచ్చి సోమయ్య చేతిలోని పాత్రను బలవంతంగా లాక్కున్నాడు. సోమయ్య వారించినా వినలేదు. ఈ పాత్ర నా భూమిలో దొరికింది కాబట్టి ఇది నాదే. ఇకపై దానాలు నేనే చేస్తాను. నా దగ్గరుంటేనే దీనికి గౌరవం. దీని మహిమ ఇకపై నాకు పనికి రావాలి అంటూ ఆ పాత్రను ఎత్తి పట్టుకున్నాడు. ఒక్కసారిగా ఆ అక్షయ పాత్ర నుండి భయంకరమైన మంటలు బయటకొచ్చాయి. జమీందారు ప్రాణభయంతో అరుస్తూ ఆ అక్షయ పాత్రను వదిలేయగానే అది ఎగిరెళ్లి సోమయ్య చేతిలో సురక్షితంగా పడింది. ఇప్పుడది మంటలు లేని సాధారణ అక్షయ పాత్ర. అమ్మో, ఏంటిది? నా చేతులు కాలిపోయాయి. సోమయ్య చేతులు కాలటం లేదు. ఏంటి వింత అని అనుకుంటున్నాడు. ఆ మంటల్లో ఈశ్వరవర్మకి తను ఇన్నాళ్ళు చేసిన అన్యాయాలు, పీడించిన పేదల కన్నీళ్లు కనిపిస్తున్నాయి. తను చేసిన పాపాలన్నీ ఆ మంటల్లో ప్రతిబింబిస్తున్నాయి. దేవుడు తనని శిక్షిస్తున్నాడని తనకి అర్థమైంది. సోమయ్య, నన్ను క్షమించు. దేవుడు నీకిచ్చిన ఈ అదృష్టాన్ని లాక్కోవాలని చూస్తేనే నా చేతులు కాలిపోతున్నాయి. మరి ఇన్నాళ్ళు ఏ పాపం ఎరుగని ఈ ఊరి జనాల జీవితాల్ని నేను పన్నులతో తగలబెట్టేశానే. ఆ దేవుడు నన్ను ఇంకెన్ని నరకాలు చూపిస్తాడునని భయంగా ఉంది. నా అహంకారం చచ్చిపోయింది సోమయ్య. ఈ మంటలు నా కళ్ళు తెరిపించాయి. నేనిక పన్నులు అడగను, పేదల్ని హింసించను అని అన్నాడు. అప్పటికప్పుడు ఈశ్వరవర్మ అందరి పన్నులు రద్దు చేశాడు. తన ఖజానాలోని ధనాన్ని పేదల కోసం ఖర్చు చేస్తూ ఆ రోజు నుండి నిజమైన మనిషిగా మారాడు. సోమయ్య ఆ పాత్రను మళ్లీ ఆ బావిలోనే నిమజ్జనం చేసి తన కష్టంతోటే బ్రతికాడు. మరి వ్యూయర్స్, మీ దగ్గర ఇలాంటి అక్షయ పాత్ర ఉంటే మీరు దాన్ని ఎలా వాడతారు? మీ అభిప్రాయాన్ని కింద కామెంట్స్లో తెలియజేయండి. ఇది ఇవాల్టి కథ. మరొక ఆసక్తికరమైన కథతో మళ్ళీ కలుద్దాం. మా కథలు మీకు నచ్చితే మా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని ప్రోత్సహించండి. మరిన్ని మంచి మంచి కథలతో మిమ్మల్ని అలరిస్తాం. మా కథల మీద మీ అభిప్రాయాలు కామెంట్లో పెట్టండి. గంటని తప్పకుండా కొట్టండి.